మండల వ్యవస్థలో ముఖ్యంగా మండల రెవెన్యూ కార్యాలయం ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందించబడతాయి అనేటువంటి వివరాల గురించి ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు హైయెస్ట్ అధికారిగా ఉంటారు. లోయెస్ట్ అధికారి వచ్చేసి విఆర్ఏ. వీళ్ళు సుమారు మొత్తం స్టాఫ్ తహసీల్దార్ గారి నుండి విఆర్ఏ వరకు 66 నుంచి 70 మంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజా సేవకు అంకితం చేయబడినటువంటి ఆఫీస్ అన్నమాట. ముఖ్యంగా ఎవరికైనా విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ కావాలన్నా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు కావాలన్నా, డీకేటీ భూములు కావాలన్నా, తర్వాత భూమి సరిహద్దులు వివాదాలు కానీ, సబ్ డివిజన్లు కానీ, ఇటువంటి అన్ని సేవలను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంటుంది. అందులో ప్రజలందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, ఇండ్ల పట్టాలు జారీ చేయడము, భూములకు పట్టాలు ఇవ్వడము, రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడము, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి వివిధ రికార్డులు 10(1) కానీ, అడంగలు కానీ, 7R కానీ, 8A రిజిస్టర్లు కానీ, నెంబర్ 4 రిజిస్టర్లు కానీ, RSR రిజిస్టర్లు కానీ, ఇలాంటి రికార్డులన్నిటిని కూడా ప్రజలకు నిత్యవసరమైనటువంటి వస్తువులుగా అయిపోయినాయి. కాబట్టి వాటన్నిటిని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎలా పొందవచ్చు, ఎవరిని సంప్రదించాలా, ఎలా ఎన్ని రోజుల్లో మనం తీసుకోవాలా, వాళ్ళు ఇవ్వకన్నా అంటే ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలా అనేటువంటి వివరాలు మీకు అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయంలో హైయెస్ట్ అధికారి వచ్చేసి తహసీల్దార్ గారు ఉంటారు. ఆయన తర్వాత డిప్యూటీ తహసీల్దార్లు సుమారు ఒక 5 మంది వరకు ఉంటారు. వాళ్ళు వివిధ సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్డిటి అనేటువంటి ఒక తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దారు. ఆయన ఆఫీసు సూపరింటెండెంట్ లాగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఆఫీసుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించడము, సిబ్బందిని పర్యవేక్షించడము, ఆర్ఐలను, ఎంఆర్ఐలను వాళ్ళ రిపోర్ట్లు తెప్పించుకోవడము, ఈ రైతులకు సరైన టైంలో సరైనటువంటి సర్టిఫికెట్లు, తర్వాత పట్టాలు ఇవన్నీ కూడా జారీ చేయడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే హెచ్డిటి సూపరింటెండెంట్ గా పనిచేసినట్లయితే సిఎస్డిటి వచ్చేసి నిత్యావసర సరుకులు ప్రజలకు సరిగా పంపిణీ అవుతున్నాయా లేదా అనేటువంటిది చూడడము జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ గురించి డీటెయిల్ గా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చెప్పినట్లయితే చాలా పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి ఈ డీటెయిల్ గురించి సింపుల్ గా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే తెలంగాణలో అయితే నాయిబ్ తహసీల్దార్లు అని అంటాం. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే డిప్యూటీ తహసీల్దార్లు అని అంటాం. వీళ్ళు కూడా గెజిటెడ్ ర్యాంకు చెందినటువంటి వ్యక్తులు. తర్వాత సిఎస్డిటి యొక్క కార్యక్రమాలు ప్రతి షాపును తనిఖీ చేయడం జరుగుతుంది. పంపిణీ వ్యవస్థ సరిగా ఉందా లేదా అనేటువంటిది ఈ రిపోర్ట్లన్నింటిని కూడా తహసీల్దార్ వారికి, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి డైరెక్ట్ గా పంపడం కూడా జరుగుతుంది అనమాట. ఆయన తర్వాత ఎలక్షన్ డీటీ అని ఉంటాడు. ఎలక్షన్ సంబంధించినటువంటి పనులను ఆయన పర్యవేక్షించడము, తర్వాత ఓటర్ల నమోదు కార్యక్రమం నుండి ఒక వ్యక్తి గెలిచి అనౌన్స్మెంట్ చేసేంత వరకు ఆయన యొక్క పనులు చేయడం జరుగుతుంది. తర్వాత చెక్ పోస్ట్ డ్యూటీ వచ్చేసి చెక్ పోస్ట్ లో ఏదైనా నిత్యావసర సరుకులు మన గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమన్నా ఇతర రాష్ట్రాలకు ఏమన్నా అక్రమ రవాణా ఏమన్నా జరుగుతుందా అనేటువంటిది, అటువంటి జరిగినప్పుడు వాటన్నిటిని సీజ్ చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇలాంటి పనులన్నీ కూడా ఈ చెక్ పోస్ట్ డ్యూటీ పర్యవేక్షిస్తూ ఉంటారు. తర్వాత గోడౌన్ డ్యూటీ ఉంటాడు. గోడౌన్ నుండి సివిల్ సప్లైస్ నుండి వచ్చేటువంటి నిత్యావసర సరుకులన్నిటిని కూడా అన్లోడ్ చేయడము, వాటిను మండలంలో ఉండేటువంటి అందరి రేషన్ షాప్ డీలర్లకు ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడము, ఇలాంటి పనులన్నీ కూడా ఆయన వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత ఎంఆర్ఐ, ఏఆర్ఐ అనేటువంటి ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఎంఆర్ఐ వచ్చేసి ఆయన కూడా నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ అవుతుందా లేదా ప్రతి షాపును చెక్ చేయాల్సినటువంటి 100% చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు రిలీజ్ ఆర్డర్లు వేయాలి, వాళ్ళ ఏదన్నా బోగస్ కార్డులు ఏమన్నా ఉన్నాయా అనేటువంటివి చూసి వాటిని తీసివేయడము, ప్రతి ఒక్క కార్డు హోల్డర్ కు ఈ నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది చెక్ చేయడము, ఇలాంటి పనులంతా కూడా చేస్తూ ఉంటాడు. అది కాకుండా పట్టాలు పంపిణీ చేసే దాంట్లో కానీ, తర్వాత సర్టిఫికెట్లను రికమెండ్ చేయడంలో కానీ, పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేయడంలో కానీ, ఇలాంటి పనులన్నీ కూడా ఈయన ఎంఆర్ఐ గారు చూస్తున్నారు. అదేవిధంగా
అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు, ఏఆర్ఐ అంటాం. ఆయన వచ్చేసి ఆర్ఓఆర్కి సంబంధించినటువంటి పనులు, తర్వాత తహసీల్దారు కేటాయించినటువంటి ఏ పనులైనా కూడా అతను చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మండల సర్వేయర్ ఉంటాడు. మండల సర్వేయర్ వచ్చేసి వీళ్ళు మండలంలో ఉండేటువంటి అన్ని భూ సమస్యలకు సంబంధించి సరిహద్దు సమస్యలు కానీ, సబ్ డివిజన్లు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. రెండవది వచ్చేసి అతను 7R కానీ 8A రిజిస్టర్లు కూడా ఆయన ఒక సెట్ మెయింటైన్ చేస్తారు. మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా ఒక సెట్ అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు ఇంకొకతను ఏఎస్ఓ అని అంటాం, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈయన వచ్చేసి రైతుల పంటలు ఎంత దిగుబడి వచ్చింది, ఏ పంట ఎంతెంత వచ్చింది, ఇది ఆంధ్రప్రదేశ్కు కానీ తర్వాత భారతదేశ ప్రభుత్వం ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు పండిస్తున్నారా లేదా అనేటువంటి వివరాలు అన్నిటిని కూడా వీళ్ళు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆ మండల పరిధిలో ఉండేటువంటి అన్ని పంటల యొక్క దిగుబడిని వీళ్ళు నమోదు చేసి పై అధికారులకు పంపడం జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అని అంటాం. అంటే బయట తిరిగి వీళ్ళు 15 రోజుల పైన క్షేత్రస్థాయిలో ఉండేటువంటి తనిఖీలు చేయడం కానీ, ఎంక్వైరీలు చేయడం కానీ, రిపోర్ట్లు అందించడం కానీ, ఇవన్నిటినీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా హెచ్డిటి వారు పర్యవేక్షణ చేస్తూ సరైన టైంలో నివేదికలు సమర్పించమని వాళ్ళకు అప్పుడప్పుడు రిమైండర్లు చేయడము, ఆ నివేదికలు తెప్పించి మినిస్ట్రియల్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు ఇంకొక విభాగం ఉంటుంది. వాళ్ళు వచ్చేసి సీనియర్ అసిస్టెంట్లు ఒక 2, జూనియర్ అసిస్టెంట్ 2, టైపిస్టులు ఉంటారు, తర్వాత అటెండర్లు ఉంటారు. హెచ్డిటి వీళ్ళంతా కూడా మినిస్టర్ స్టాఫ్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి స్టాఫ్ కూడా ఉండడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో వచ్చేసి విఆర్ఓ ఉంటాడు. అంటే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఆర్ఓ ఉంటాడు. ఒక మండలానికి వచ్చేసి 15 నుంచి 25 రెవెన్యూ గ్రామాలు అనేటివి ఉంటాయి. ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి ఒక్కొక్క విఆర్ఓ అపాయింట్ చేయడం జరుగుతుంది. లేదు పెద్ద గ్రామం అనే ఉన్నట్లయితే 2 లేదా 3 విఆర్ఓలు కూడా పనిచేయడం జరుగుతుంది. వీరి యొక్క ముఖ్యమైన పని గురించి ఇది వరలో డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వారి గ్రామ పరిధిలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులను కాపాడము, ముఖ్యంగా గవర్నమెంట్ భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడము, చెరువులు, వాగులు, వంకలు, పొరంపోగు భూములు ఇవన్నీ కూడా ఆయన స్వాధీనంలోనే, ఆయన పర్యవేక్షణలోనే చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ, ఇలాంటివి ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినటువంటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించినట్లయితే ఇలాంటి వివరాలంతా కూడా వెంటనే పై అధికారులకు తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఆయన కింద ఒక్కొక్క విఆర్ఓ కింద ఆ గ్రామ పరిధిని బట్టి పెద్ద గ్రామం ఉన్నట్లయితే గన విఆర్ఓలు వచ్చేసి ఇది 2 నుంచి 5, 6 మంది కూడా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విఆర్ఏలు అంతా కలిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడము, ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విఆర్ఓ కానీ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ తెలియజేయడము, ఎవరైనా అనుమానాస్పదంగా ఉండేటువంటి వ్యక్తులు గ్రామంలోకి, ఎందుకంటే వాళ్ళు అక్కడే నివసిస్తారు కాబట్టి ఆ గ్రామంలో ఏం జరిగేది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకు తెలిసి ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఏదైనా హానికరమైనటువంటి పనులు ఏదైనా చేస్తున్నారా అనేటువంటిది గమనిస్తూ వాళ్ళ యొక్క వివరాలను సంబంధిత అధికారులకు తెలపడము, ఇలాంటి పనులను చేస్తారు. ముఖ్యంగా వీళ్ళు ఆంగ్లేయుల కాలంలో భూమి శిస్తును వసూలు చేయడానికి నియమించినటువంటి సిబ్బంది అన్నమాట. కాబట్టి భూమి శిస్తు ఇప్పుడు డ్రై ల్యాండ్ కు భూమి శిస్తు లేనప్పటికీ వెట్ ల్యాండ్ కు భూమి శిస్తు అనేటువంటిది ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరైనా పుట్టినప్పుడు జనన రిజిస్టర్లో నమోదు చేయడము, ఎవరైనా చనిపోయినప్పుడు మరణ రిజిస్టర్లో నమోదు చేయడము, ఇలాంటి పనులన్నీ కూడా విఆర్ఏలు చేయబడుతూ ఉంటారు. ఇంతకుముందు విఆర్ఏలను బండ్రోతులు అనే పేర్లతో పిలువబడేవాళ్ళు. ఇప్పుడు విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని పేర్లతో పిలువబడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క పాత్ర కూడా గ్రామంలో ఏమి జరిగినా ముఖ్యమైనటువంటి బాధ్యులు వాళ్ళే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటాం.
ఇంతకుముందు అయితే వీళ్ళ ప్లేసుల్లో ఇదివరలో అయితే మున్సిఫ్ కరణాలు ఉండేవాళ్ళు. వాళ్ళ ప్లేస్‌లో వీఆర్ఓలు రావడం జరిగింది. అదే తెలంగాణలో అయితే పటేల్ పట్వారీ వ్యవస్థ అనేటువంటిది ఉండేటువంటిది. అది కూడా పోయి ఇప్పుడంతా కూడా అక్కడ వీఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ దగ్గర 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 11 రికార్డులు, రెవెన్యూ రికార్డులు మెయింటైన్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి రికార్డులు, అన్యాక్రాంతము కాకుండా ఉండేటువంటి రికార్డులు, భూమి శిస్తు రికార్డులు, తర్వాత జలాధారాలకు సంబంధించినటువంటి రికార్డులు, తర్వాత జనన మరణాలకు సంబంధించినటువంటి రికార్డులు, ఇవన్నీ కూడా వాళ్ళు సక్రమంగా మెయింటైన్ చేయాలా. ఇది కాకుండా అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పని ఏమంటే ప్రతి ఒక్క రైతు యొక్క భూమిని 100% తనిఖీ చేసి వాళ్ళు ఏ ఏ పంటలు వేసినారు, ఏ ఏ సర్వే నెంబర్లో ఏ పంటలు వేసినారు అనేటువంటిది అడంగలు నెంబర్ 3 మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే ఇది సంవత్సరానికి ఒకసారి చేయబడేటువంటి తనిఖీ అన్నమాట. అంటే 100% చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా విఆర్ఏ నుంచి మండల తహసీల్దార్ వరకు ఈ వ్యవస్థ అనేటువంటిది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు అత్యంత వేగంగా సర్వీసులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హెచ్డిటి వచ్చేసి ఆయన యొక్క బాధ్యత ఇంచుమించు తహసీల్దార్ యొక్క బాధ్యతలతో కూడి ఉంటుందన్నమాట. ఇవన్నీ రికమెండ్ చేయడము, రిపోర్ట్లు తెప్పించుకోవడము, రిపోర్ట్లు తయారు చేయడము, తర్వాత సరైనటువంటి పట్టాలు చేయించడము, విఆర్ఓల నుంచి, ఆర్ఐల నుంచి, తర్వాత సర్వేయర్ల నుంచి అన్నిటిని గ్యాదర్ చేసి ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కి ఇచ్చి వాళ్ళు సరైన నివేదికలు తయారు చేసిన తర్వాత అన్ని తనిఖీలు చేసి తర్వాత ఫైనల్గా తహసీల్దార్ వారి సంతకానికి పెట్టి వాళ్లకు రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ కింద ఈయన గెజిటెడ్ ఆఫీసర్ కాబట్టి ఈయనే సంతకం పెట్టి ఈయన ఇచ్చేటువంటి అధికారం ఉంది. తహసీల్దార్కు పోవలసిన పని లేదనమాట. ఈ ఆర్టీఐ యాక్ట్ కింద మీకు కావలసినటువంటి భూమి రికార్డులు ఏవైనా సరే వాటన్నిటిని కూడా పొందేటువంటి అధికారము అందరి రైతులకు, అందరి పౌరులకు ఉంది. దానికి వచ్చేసి ఒక ₹10 పోస్టల్ ఆర్డర్ పెట్టి ఒక తెల్ల కాగితం మీద రాసినప్పుడు మీరు ఆఫీస్లో ఉండేటువంటి అన్ని రికార్డులను ఆ ₹10తోనే మీరు పొందవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టాల్సినటువంటి పని లేదు. దీన్ని మీరు నేరుగా హెచ్డిటి అనేటువంటి ఆయన ఉంటాడు. ఆయన పిఐగా పనిచేయడం జరుగుతుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటాం. ఇది కూడా 30 రోజుల లోపల కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా ప్రజలకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు కానీ, తర్వాత పట్టాదారు పాస్బుక్లు కానీ, తర్వాత భూమి పట్టాలు, డీకేటీ పట్టాలు కానీ, తర్వాత ఇతర ఏవైనా కానీ వాటిని రికార్డులో ఏ విధంగా భద్రపరుస్తారు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాలంటే ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చేటువంటి అన్ని సర్టిఫికెట్లను ఎల్డిస్ అనేటువంటి దాంట్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ ఎల్డిస్ అనేటువంటిది ఒక సంవత్సర కాల పరిమితి వరకు ఉంటుంది. దాని తర్వాత వాటిని కాల్చివేయడం జరుగుతుంది. రెండవది వచ్చేసి కొంచెం అత్యధిక ప్రాధాన్యత ఉండేటువంటి కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి. అవన్నీ కూడా డీడీస్ రూపంలో క్లోజ్ చేయడం జరిగి రికార్డ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. దీని యొక్క కాల పరిమితి వచ్చేసి ఒక 10 సంవత్సరాల వరకు పెడతారు. కానీ ఇంతవరకు ఏ రికార్డును కాల్చివేయకుండా అట్లే పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అదేవిధంగా పట్టాలకు సంబంధించినటువంటి కానీ, పట్టాకు ఇచ్చినటువంటి ఫైళ్లను క్లోజ్ చేయడం కానీ, అటువంటివన్నీ కూడా ఆర్డిస్ ఫైల్స్ అని అంటాం. ఆర్టిస్ట్ ఫైల్స్ వచ్చేసి దాని జీవితాంతం శాశ్వత ఫైల్స్ అని కూడా అంటాం. అంటే దానికి కూడా కాలపరిమితి ఉంది. అది 30 సంవత్సరాల వరకు పెట్టచ్చు అనమాట. కానీ దాన్ని ఇంతవరకు నాశనం చేసినటువంటి సందర్భాలు అయితే ఏర్పడలేదు. ఎప్పుడు దగ్గర దగ్గర 1950కి ముందు ఇచ్చినటువంటి పట్టా ఫైళ్లు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఏదైనా కోర్టు తగరాలు కానీ, ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ఏదన్నా వారసత్వ డిస్ప్యూట్ కానీ వచ్చినట్లయితే ఆ రికార్డులను మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నెంబర్ 4 రిజిస్టర్ అనేటువంటిది ఉంటుంది. చాలా మంది నెంబర్ 4 రిజిస్టర్లో ఇచ్చినటువంటి పట్టా కాగితాలు పట్టాలు పోగొట్టుకుంటారు. అప్పుడు దాని నుంచి తీయాలంటే దాని నెంబర్గా మీరు నోట్ చేసుకుని ఉంటే అది మళ్ళా డూప్లికేట్ పట్టా అనేటువంటిది ఇస్తారనమాట. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే చాలా ఫిర్యాదులు అనేటివి వస్తున్నాయి అనమాట. ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో గయ్యాలు అనేటివి ఉంటుంది. దాన్ని ఎప్పుడో 1969లోనో, 65లోనో, లేకంటే 50లోనో, 50కి ముందునో ఇచ్చింటారు.
ఆ ఇచ్చినటువంటిది ఇప్పుడు ఆర్ఎస్ఆర్‌లో చూస్తే అనాధీనమనో, గయ్యాలు అనేటువంటిదో ప్రభుత్వ భూమి అనే ఉంటుంది. ఎందుకంటే పట్టాలిచ్చేది గయ్యాల భూమి నుంచి అనాధీనంగా మార్చి ఇస్తారనమాట. అదేవిధంగా అనాధీనం కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏ భూమి అయినా కూడా అనాధీనంగా మార్చి ఇస్తారు. కానీ వీళ్ళు ఆర్ఎస్ఆర్‌లో ఆ ఇచ్చినటువంటి ఆ క్లాసిఫికేషన్ అనేటువంటిది మార్చకుండా అని ఇప్పుడు అట్లే పెట్టుకొని ఇప్పుడు ప్రజలను రైతులను చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి చాలా మంది నా నోటీస్ కూడా తేవడం జరిగింది. ముఖ్యంగా చేసిన పట్టా ఇచ్చిన రోజే అదే రోజే ఆ గయ్యాలనేటువంటి దాన్ని రౌండ్ చేసి దానిపైన అనాధీనం చేయాలా, తర్వాత ఎయిటీఏ సబ్ డివిజన్ చేసిస్తారు. పెద్ద నెంబర్ ఉంటుంది. ఆ పెద్ద నెంబర్ ఏం చేస్తారు, సబ్ డివిజన్ చేస్తారు. సబ్ డివిజన్ చేసినప్పుడు ఎయిటీఏ నెంబర్ వేస్తారు. క్లాసిఫికేషన్ మార్చినప్పుడు ఇప్పుడు గయాల నుంచి అనాధీనంగా మార్చి పట్టాలు ఇస్తున్నారు. గయాల నుండి అనాధీనంగా మార్చినప్పుడు ఏమి, గయాలు అనేటువంటిది అనాధీనంగా మార్చబడి పట్టాల రూపంలోకి మార్చబడింది. కాబట్టి దాన్ని ఏం చేయాలా, అక్కడ రాయాలన్నమాట. 7R అనేటువంటి రిజిస్టర్ ఉంటుంది. 7Rలో ఈ పలానా సర్వే నెంబరు ఈ విధంగా ముందు గయాలుగా ఉన్నది, ఇప్పుడు దాన్ని పట్టాగా మేము మార్చబడింది అని చెప్పి అందులో రాసి ఉంటారు. అవన్నీ కూడా ఎలాంటి నమోదులు కాని దానివల్ల ఇప్పటికి కూడా చాలా మంది రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఆర్డీఓ కాడ నుంచి సిసిఎల్ఏ వరకు కూడా ఈ అప్పీల్స్ అనేటువంటి పోవడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క తప్పిదం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ప్రజలు కూడా, రైతులు కూడా ఏం చేయాలంటే, మీరు ఎఫ్ఎంబి తాలూకా మండల్ సర్వేయర్ దగ్గర ఉంటుంది. ఆ దాంట్లో కూడా ఈ ఏటీఏ నెంబర్ అనేటువంటిది నమోదు చేయబడి ఉంటుంది. తర్వాత 10(1)లో కూడా ఏటీఏ నెంబరు, 7R నెంబరు నమోదు చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు మీ భూములకు సంబంధించింది ఎప్పుడో ఒకసారి అది తీసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఏదో సందర్భంలో ఇవి మీకు పనికొస్తాయి అన్నమాట. ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఏమేమి కావాల్సి వస్తుందంటే, ఆర్ఎస్ఆర్ కాపీ అయినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి రికార్డ్ అనమాట. అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవాలి. రెండవది 10(1) అంటే ఇంతకుముందు ఎవరికి ఉన్నింది, ఇప్పుడు ఎవరికి వచ్చింది అనేటువంటి వివరాలు అందులో ఉంటాయన్నమాట. తాత ముత్తాతల పేర్లు అందులో ఉంటాయి. తర్వాత ఎవరికి మార్చబడింది అనేటువంటి వివరాలు ఉంటాయి. దాంట్లో పట్టాదారు ఏఎం నెంబర్ ఉంటుంది. పట్టా ఇచ్చినటువంటి ఏఎం నెంబర్ ఉంటుంది. తర్వాత ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేటువంటిది ఆ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. 6(1) ట్రాన్స్ఫర్, 6(2) ట్రాన్స్ఫర్ అనేటువంటి పీటీఆర్ అంటాం, పట్టా ట్రాన్స్ఫర్ అంటాం. ఆ పీటీఆర్ నెంబరు ఉంటుంది, ఏటీఏ నెంబరు ఉంటుంది, తర్వాత డీఫార్మ్ నెంబరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అది అత్యంత ముఖ్యమైనటువంటి రికార్డు. అయితే ఇది 97లో దీన్ని అబాలిష్ చేయడం జరిగింది. ఏదేమైనా మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ రికార్డు తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క గ్రామానికి ఒక 10(1) అనేటువంటిది ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి 10(1)లో మీ సర్వే నెంబరు మెన్షన్ చేసి ఆ కాపీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భూమి మీద ఎప్పుడైనా తగరార్లు వచ్చినట్లయితే అడంగల్ కాపీ కూడా ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటి 2 కాలమ్స్ ఉంటాయి. పట్టాదారు కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అనుభవదారు కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. పట్టాదారు కాలంలో పట్టా ఎవరు, ఆయన ఎవరితోనైనా పట్టాదారు సాగు చేయకుండా ఎవరితోనైనా లీజుకి ఇచ్చి చేయించినాడా అనేటువంటి వివరాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు పట్టాదారు, అనుభవదారు రెండు ఒకే పేరే ఉంటుంది. కానీ ఈయన రిటర్న్గా రాసి లీజుకి ఇస్తాను అనేటువంటి వివరాలు ఉన్నట్లయితే ఆ లీజ్దారు ఏం చేస్తారంటే ఆయన పేరు రాయించుకుంటాడు అడంగల్లో. ఎందుకంటే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి వివిధ పథకాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని, బ్యాంకు లోన్లు పొందడానికి ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి అనుభవదారు కాలంలో ఎవరైతే లీజుకు చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తీసి పెట్టుకోవాలి. కాబట్టి ఆర్ఎస్ఆర్ కానీ, ఎఫ్ఎంబి కానీ, మీ భూములకు సంబంధించి 10(1) కానీ, 7R కానీ, ఏటీఏ రిజిస్టర్ కానీ, ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ కూడా ఒకే ఒక ₹10 వచ్చేటువంటి సర్టిఫికెట్లు. మండల రెవెన్యూ కార్యాలయంలో హెచ్డిటికి పిఐఓగా పనిచేస్తాడు ఆయన. ఆయనకైనా అప్లై చేసినారంటే సాధ్యమైనంత తొందరలో, అంటే మీకు దానికి కాలం అనేటువంటిది ఉంటుంది. 30 డేస్ లోపల ఇచ్చేటువంటి కొన్ని ఉంటాయి. కొన్ని 24 గంటల లోపల ఇచ్చేటువంటి కేసులు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అది ప్రమాదకరమైనటువంటివి, ఏదైనా లాకప్ డెత్ కానీ ఇటువంటి సందర్భాల్లో 24 అవర్స్లో కూడా ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది. దీని గురించి డీటెయిల్డ్ వీడియో కూడా చేయడం జరిగింది, దాన్ని మీరు చూడొచ్చు.
కాబట్టి మండల రెవెన్యూ కార్యాలయంలో అనేకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే కూడా ప్రతి ఒక్కరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా పెట్రోల్ బంకులు కానీ, రైస్ మిల్లులు కానీ, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ, రిటైల్ వ్యాపారస్తులు కానీ, కిరోసిన్ డీలర్లు కానీ, ఆ తర్వాత ఆయిల్ మిల్స్ కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ కంట్రోల్లోనే ఉంటాయి. అక్కడ ఏదన్నా జరగరాంది జరిగినప్పుడు కానీ వీళ్ళు దానిపైన చర్యలు తీసుకునేటువంటి అధికారము ఉంటుంది. ఇది మండల రెవెన్యూ కార్యాలయం యొక్క వివరాలు సిబ్బంది తెలుసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. అదే విధంగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని మండల రెవెన్యూ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. కాబట్టి ప్రజలకు ఇంచుమించు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.